ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఎండలు దంచి కొడుతుంటే రాత్రి గాలి దుమారం అకాల వర్షం అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కారణంగా చేతికి వచ్చిన పంట దిగుబడులను కాపాడుకోవడం కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే నిరీక్షిస్తున్నారు. మరోవైపు గాలి దుమారం రైతులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. మార్కెట్ యార్డుకు ధాన్యంతో వచ్చిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు పోసి ఉంచిన రైతులు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షంలో ధాన్యం తడవకుండా చూసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అటు రోడ్డు మీద పంట నిల్వలు పేరుకుపోవడంతో వాహనదారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో 15 ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షల క్వింటాల వరకు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ రైతులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ రోజు కురిసినటువంటి వర్షం వల్ల జొన్న పంట తడిచినట్టు సమాచారం వస్తున్నది. కాబట్టి రైతులు కూడా ఎవరు కూడా మీరు ఆందోళన చెందవద్దు. ఒకసారి తను రైతు పండించిన పంట మార్కెట్ యార్డుకు అమ్మడానికి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి జొన్న పంట తడిచిపోయిందని దీన్ని ప్రభుత్వం కొనదని ఎవరు కూడా రైతులు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఫోన్లో కూడా మాట్లాడినా, రేపు వ్యక్తిగతంగా కూడా ఉదయం హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కలిసి తడిచినటువంటి జొన్న పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, ఈ సమాచారాన్ని మీకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో సందేశాన్ని పంపిస్తున్నా. ఇప్పటికే 80-90% కొనుగోలు జొన్నలు పూర్తయినాయి. ఇంకొక 10 నుంచి 15% మాత్రమే మిగిలింది. కాబట్టి ఎవరు ఏ రైతులు కూడా ఆందోళన చెందవద్దని, తడిసినటువంటి జొన్నలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. మరొక్కసారి అందరికీ పేరు పేరున నమస్కారం. జై జవాన్ జై కిసాన్. గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లాలోని సాత్నాల, బేలా, జైనత్, బోరజ్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం కుప్పలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి. తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ సబ్ మార్కెట్ జొన్న రైతులతో నిండిపోయింది. లారీలు, గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో రైతులు రోజులు, వారాల కొద్దీ నిరీక్షించక తప్పడం లేదు. మారిన వాతావరణ పరిస్థితులు రైతులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు కూలీలు, గన్నీ బ్యాగుల కొరత, లారీలు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో రైతులు మరిన్ని అవస్థలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న అకాల వర్షానికి జొన్న కుప్పలు తడుస్తున్నాయి. దీంతో వాటిని ఎండబెట్టుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియడం లేదని అధికారులు వెంటనే పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రజారాజ్యం లేదు, పైసల రాజ్యం ఉన్నది. ఎవరికి వాళ్ళ రిలేషన్ బంధువుల పరంగా నడుస్తున్నాయి. కాటలకు కూడా 12 కాటల నుంచి 4 కాటలు ఉన్నాయి. 8 కాటలు ఖరాబ్ అయి ఉన్నాయి. సార్ పోయి అడిగితే, సార్ మా కాట లేదంటే మార్కెట్ మా చేతిలో లేదు అని నిన్న చెప్పిండు. మరి వాళ్ళ రిలేషన్ వాళ్ళు వస్తే ఇంటికి కాట ఇచ్చిండు. మరి మేము అడిగితే మాకు లేదు. మీరు ఎందుకున్నారు? మరి మీ చేతిలో లేనప్పుడు మేము ఎవరిని పోయి అడగాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీరే నింపుకోని 25 రూపాయలు మాకు ఇల్లు అన్నాడు. ఇప్పుడు 30 రూపాయలు మీళ్ళు అన్నాడు. ఎక్కువ లేబర్ వచ్చేసి మా దగ్గర 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఒక పూత నింపడానికి 10 రూపాయలు, కుట్టడానికి 15 రూపాయలు, 25 రూపాయలు ఇవి, 30 రూపాయలు ఇవి అంటే 55 రూపాయలు. కుంటానికి వచ్చేసి 100 10 రూపాయలు పడుతుంది. లారీ లోడ్ చేయాలంటే 100 30 రూపాయలు పడుతున్నది. దీని ప్రకారం చూస్తే మాసుడి రైతులు ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఈసారి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి రైతులు సచ్చిన్లా, బతికిన్లా, చేసిన్లా, ఒక్కసారి కుప్ప దగ్గరకు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఏ సిరుమున పోయి పండుకుంటున్నారు తప్ప ఏ రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకు. వానాకాలం సాగు సీజన్ దగ్గర పడుతున్న ఈ సమయంలో రైతులు ఒక పక్క పంట చేలకు పోయి వ్యవసాయ పనులను చేసుకోలేక, మరోవైపు చేతికి వచ్చిన పంటలను అమ్ముకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.